ఎండాకాలం వచ్చిందంటే చాలు ఊర్లలో ఉండే చెర్లన్నీ నిండిపోతాయి. ఇక ఇన్ని రోజులు నీళ్లు ఫుల్ ఉంటాయి కాబట్టి చేపలు పట్టుడు వీలు కాదు. కానీ ఎండాకాలంలో మాత్రం చేపలు మస్తు దొరుకుతాయి. ఇద్దరు కలిసిండ్రంటే చాలు అట్లా పోయి 4 జిమ్మలు పట్టుకొచ్చుకునేటోళ్ళని ఊర్లలో మస్తు మందినే చూస్తుంటాం. కానీ ఈ గిడో కాడ చేపలు ఎట్లా పడుతున్నారో మీరే చూడు. చూస్తున్న రానుల్లా చేపల కోసానికి జనాలు ఎట్లా దేవులాడుతున్నారో చెరువు నిండా మనుషులే ఉన్నారు. పిల్ల జెల్ల ముసలి ముతక అని ఏం తేడా లేకుండా అందరికందరు చేపల కోసానికి సెర్లకు దిగిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి ఊర్లున్న పెద్ద చెరువులా నీళ్లు తగ్గుముఖం పట్టేటాలకు ఇగ్గో ఇట్లా ఆ ఊరి జనమంతా చెర్లకొచ్చి చేపలు పట్టుకున్నారు. కొందరు ఊతలు వలలు పట్టుకొచ్చి చేపలు పడితే ఇంకొందరు ఉత్తగనే ఆ బురదల చేపలను దేవులాడిండ్రు. మొత్తానికైతే కుర్నవల్లి ఊరోళ్లే కాదు చుట్టుముట్టున్న ఊర్లల్ల సుతం ఏ ఇంటికి పోయినా చేపల కూర వాసనే వచ్చిందనుకో రాదుండ్రి. ఒక్కటే పారి పెద్ద మొత్తంలో చేపలు పట్టేటాలకు ఊరంతా నీసు వాసనే అయిందని అనబట్టిరా అక్కడ జనాలు. ఓ దిక్కు ఎర్రటి ఎండ దంచుతున్నా కూడా చేపలు పట్టుడు మాత్రం ఆపలేదు అక్కడ జనాలు. ఇక చేపలు పడితే మామూలుగా ఉండొద్దు, ఓ వారం 10 రోజుల దాకా ఆ వాసలు పోవద్దన్నట్టే ఒక్కొక్కళ్ళు చెర్లున్న మొట్ట పిల్లలు జల్లలు సందమామలు కొడిపెలు ఇట్లా ఏం తేడా లేకుండా అన్నింటినీ దేవులాడకపోయిండ్రు. మొత్తానికైతే జలపుష్పాల ఏటతోని చెరువు మొత్తం జాతర లెక్కనే అయింది పోండ్రి. ఇక చెర్లకు పోయి చేపలు పట్టుకొచ్చుకోనికి శాతగానులకు సుతం పక్క పొంటోళ్ళు ఓ 4 జిమ్మలు పెడితే మంచిగా చింతపులుసు పెట్టుకొని కమ్మగా తిన్నారట. మరి ఇక జనాలు ఈ ఊరోళ్లే కాదు శానా ఊర్లలో సుతం ఎండాకాలంలో చేపలు పట్టుకోనికి చెర్లు కుంటలకు పోతుంటారు. కాబట్టి చేపలు పట్టే కాడ జర జాగ్రత్తగా మెదులుండ్రి, లేకుంటే వార్తలు ఇంకో తీరు చెప్పుకోవాల్సి వస్తుంది. ఏమంటున్నాం?